సుఖాలే కాదు అప్పుడప్పుడు కష్టాలు కూడా ఉంటాయి. ఆ కష్టాలు ఎలా ఉంటాయో చూపించడానికి వచ్చేస్తున్నారు చమ్మక్ చంద్ర along with his team. So let's welcome them. రాజాది రాజా దాన కర్ణ దాన వీర దాన శూర మహారాజు గారు ఏం చేస్తున్నారు? హో దిల్ రాజు గారికి శుభోదయం. శుభోదయం మహామంత్రి. ఏం పేరు? దిల్ రాజు గారికి శుభోదయం. పితృవర్యులకు ప్రణామములు. ఏం ప్రణామాలో ఏంటో. మీ అమ్మేమో నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. నాకేమో రాత్రి అయితే నిద్ర పట్టదు, పగలైతే మనసుకు పట్టదు. ఎలా బతకాలో ఏంటో ఏం అర్థమై సావట్లేదు. మహామంత్రి ప్రభు, నాన్నగారి ఆవేదనలో బాధ ఉందో ఇంకేమైనా ఉందో నాకేం అర్థం అవట్లేదు మహామంత్రి. నీకు అర్థం కాకపోవడమే మంచిదిలే మహారాజా. ఎవరక్కడ? చిత్తం ప్రభు. మహారాజు గారిని కాసేపు ఆ చల్లని ప్రదేశంలో తిప్పండి. అట్లనే వారు తినేటటువంటి ఆహారంలో కొంచెం ఉప్పు కారం తగ్గించండి. ఎన్నిసార్లు ఇలా నన్ను చల్లటి ప్రదేశాల్లో తిప్పుతారు, అది చూస్తాను. పద. మహారాజా, ఇతను మీ మీద ప్రేమతో మీ యొక్క చిత్రపటాన్ని గీసుకొని వచ్చాడు. చూపించుము. మా పట్టమని అని చెప్పారు, సింహం బొమ్మ ఉంది ఇక్కడ. మీరు సింహం లాంటి వారు దిల్ రాజు గారు, అందుకనే సింహం బొమ్మ గీసాను. వారి చిత్రలేఖానికి మేము మెచ్చి 1000 వరహాలు ఇస్తున్నాము. అట్లనే ప్రభు. ధన్యుని దిల్ రాజు గారు. అలాగే మహామంత్రి మీరు దగ్గరుండేసి రాజ గురువుల మీద ఆయన దగ్గర దింపేసి రమ్ము. పర్లేదు దిల్ రాజు గారు, నేను నడుచుకుంటూనే వెళ్తాను. అది మా రాజ మర్యాద. వెళ్ళు మహామంత్రి. పదండి. ఆ రోజు రాత్రి కప్పుకోనము. ఎక్కడికి ప్రభు? పొద్దున ఒకడికి 1000 వరాలు ఇచ్చితేమో కదా, ఆ ఇంటికి వెళ్ళి ఆ 1000 వరాలు దొంగతనం చేసుకుంటా. అదేమిటి ప్రభు, మీరే దానం చేయడం, మీరే దొంగతనం చేయడం? మరి ఏం చేయమంటావు మహామంత్రి? దరిద్రుడు మా నాన్న అప్పట్లో దానం చేసి ఉన్న సంపాదన అంతా సంఘ నాకు ఇచ్చేసాడు. ఇప్పుడు ఈ రాజ్యంలో రాళ్ళు తప్ప రత్నాలు లేవు. మొత్తం లెక్కేసి చూడగా ఆ 1000 వరహాలే ఉన్నాయి. జనాలు కీర్తి ఉండడానికి దానం చేస్తున్నాను, మళ్ళీ అవే రేపు ఇంకొకరికి ఇవ్వడానికి దొంగతనం చేస్తున్నాను. నా బాధ నీకు అర్థమైతే నాతో రా, అర్థం కాకపోయినా నాతో రా. ఎన్ని కష్టాలు వచ్చాయో రాజుకి. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. శుభోదయం దిల్ రాజు గారు. శుభోదయం మహామంత్రి. మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు? క్షేమంగా ఉన్నారు రాజా. దొంగతనాలు ఏం జరగట్లేదు రాజ్యంలో. దిల్ రాజు గారికి ప్రణామములు. వేగులు వారు రావడానికి కారణం మన రాజ్యంలో 2 దొంగలు సంచరిస్తున్నారు ప్రభు. రాత్రి నా కళ్ళతో చూశాను ప్రభు. అవునా? అవును. వాళ్ళు ఎట్లా ఉండేను? ఒక్కడు 6 అడుగులు, ఒక్కడు 3 అడుగులు ఉన్నాడు ప్రభు. వాళ్ళు కనుక నాకు దొరికింటే కత్తితో పొడిచామండి ప్రభు. ఎవరైనా దొంగలు కనబడితే మజ్జిగో మంచినీళ్ళు ఇవ్వండి, పొడవడాలు గిడవడాలు చేయకండి మీరు. మజ్జిగో మంచినీళ్ళు ఇవ్వడానికి నేను మీలాంటి మంచివాడిని కాదు ప్రభు. ఈసారి 2 దొంగలు నాకు ఎదురు పడితే కత్తితో పొడుస్తా మీ దగ్గర 1000 వరహాలు బాధ్యత తీసుకుంటాను ప్రభు. నా దొంగలు చచ్చిపోతే ఎవరా నీకు 1000 వరాలు ఇచ్చేది? ఎవరు నీకు 1000 వరాలు ఇచ్చేది? ఏమంత్రి? అవును, మనం పోతే ఎవడిస్తాడు? నీకు 2 రోజులు సెలవు ఇస్తున్నాను, నువ్వు విహారయాత్రకు వెళ్ళిపోవు, నువ్వు ఇక్కడ ఉండకు, మాకు కష్టంగా ఉంది. రాజ్యంలో దొంగలు వీర విహారం చేస్తున్నాను, విహారయాత్రకు వెళ్ళమంటారా? నేను వెళ్ళను ప్రభు, నేను వెళ్ళను. మీ మాట వినను ప్రభు. వేగు అబ్బా, వేగు ఇది కరెక్ట్ కాదు. వేగు ఏంటి వేగు ఇది? ఒక రాజు మాట వినట్లే ఏంటి మంత్రియుడు? మహారాజా, వాడి నిజాయితీ చూస్తుంటే నాకు భయంగా ఉంది. మీరు భయపడి మమ్మల్ని భయపెట్టకండి ప్లీజ్, మీకు దండం పెడతా. ఏం చేద్దాం? దేవుడి మీద భారం వేసి ముందుకు వెళ్ళడమే మనం. మీ నాన్నకు నిద్ర పడుతున్నా. నాన్నగారికి ప్రణామములు. ఏం ప్రణామాలో ఏంటో. మీ అమ్మేమో నన్ను మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది. నాకేమో రాత్రి అయితే నిద్ర పట్టదు, పగలేమో మనసుకు పట్టదు. ఎలా బతకాలో ఏంటో. మన బాధలో మనం ఉన్నాం. పొద్దున వరహాలు ఇవ్వాలి, రాత్రి అయితే వరహాలు తెచ్చుకోవాలి. మధ్యలో ఇతని బాధ ఏంటి మహామంత్రి? ఇతని బాధ అంటే ఒకసారి కనుక్కో. ఎవరక్కడ? చిత్తం ప్రభు. పెదరాజు గారిని తీసుకెళ్ళండి. ఆ ఉప్పు కారం తగ్గించమని చెప్పాను కదా. అసలు కారమే పెట్టకండి ఇతనికి. నేను వెళ్తాను.
మహారాజా ఆ. పండితుల వారు మిమ్మల్ని కలవడానికి వచ్చారు. పండితుల వారు రాక కారణం మీ తండ్రి వారైన పెద్దరాజు గారి గురించి పుస్తకం రాశాను ప్రభు. ఏముందని ఆయన గురించి రాయడానికి? ఉన్నదే రాశాను ప్రభు. పెద్దరాజు గారికి ప్రణామములు. ఏం ప్రణామాలో ఏంటో, వీళ్ళ అమ్మ పోయిన దగ్గర నుంచి నేను మీరు లోపలికి వెళ్ళారు పితృమరులు. ఒకటే డైలాగ్ వచ్చి చెప్తారు ఇక్కడ. ఏమీ అర్థం కావట్లే మాకు. ఏం రాశారు? వంశవృక్షం అని. వంశం బాగానే ఉంది, మధ్యలో ఈ వృక్షమే నలిగిపోతుంది. మా వంశం గురించి ఇంత బాగా రాశారు కాబట్టి ఈ ఆనంద సమయంలో మీకు 1000 వరాలు బహుమతిగా ఇస్తున్నాను ప్రభు. మా మంత్రి వాళ్ళకి 1000 వరాలు ఇచ్చేయండి. పండితులారా ధన్యుని ప్రభు. ధన్యుణ్ణి. నేను వెళ్ళొస్తాను. ఉండండి. ఎక్కడ ఉంటారు మీరు? వెనక గల్లీలోనే ప్రభు. వెనక గల్లీ ముందు గల్లీ కాదు, కరెక్ట్ గా ఇల్లు చెప్పండి ఎక్కడ ఉంటారు. వెనక గల్లీలోనే. అరే, మళ్ళీ వెనక గిల్లి అంటారు. ఇల్లు చెప్పండి. వీ వాంట్ లొకేషన్. వెనక గల్లీలో గుడి పక్కన 3వ ఇల్లు ప్రభు. 3వ ఇల్లు. ఇంట్లో కుక్కలు గిక్కలు ఏమైనా ఉన్నాయా? తినేసి త్వరగా పడుకోండి, టైం వేస్ట్ చేయకండి. బయలుదేరదామా? తప్పదు కదా ప్రభు. ఈ నూనె రాసుకుంటాను కొద్దిగా కాలు చేతులకి. అత్తరు పన్నీర్ రాసుకోవచ్చిన మహారాజు ఆముదం రాసుకుంటున్నాడు ఏమిటి? ఏం చేయమంటావు మహామంత్రి, అన్ని రోజులు ఒకేలా ఉండవు. మహామంత్రి నువ్వు కూడా కొద్దిగా రాసుకో. మహామంత్రి బయలుదేరదామా? బయలుదేరదాం. జాగ్రత్త. ఎవరు మీరు? దొంగలంటారా మీరు? నువ్వు చూసుకొని వచ్చే మళ్ళీ తప్పించుకున్నాడు. అమ్మా అయ్యో, ఆ దరిద్రుడు దవడాల మీదే కొట్టాడు రా. నీకు దవడ మీదే కొట్టాడు, నాకైతే చెప్పలేరు ఎక్కడెక్కడ కొట్టాడు. నన్ను అలాగే వదిలేస్తారా మహారాజా? ఎవరక్కడ? నిన్న మేము వరాలు ఇచ్చిన వాడికి ఒకసారి ప్రవేశపెట్టండి. దిల్రాజ్ మహారాజు గారికి ప్రణామములు. నిన్న మీకు ఇచ్చిన 1000 వరాలు ఒకసారి చూపించండి. రాత్రి ఇంట్లో 2 దొంగలు పడి 1000 వరాలు దొంగిలించారు ప్రభు. మూర్ఖుడా, వరహాన్ని దొంగతనం చేపిస్తే ఏం చేస్తున్నావు నువ్వు? పోగొట్టింది నీ వరహాల్ని కాదురా, ఈ రాజ్యం పరువు, నీ రాజు మీద గౌరవం రా. దీనికి శిక్ష ఏంటో తెలుసారా నీకు? ఏంటి ప్రభు? దౌడ మీద కొట్టండి. మహారాజా నాకు ఒక్క అవకాశం ఇవ్వరా? తీసుకోండి. కోపం తగ్గించండి మహామంత్రి. ఎందుకంత కోపానికి వచ్చారు? అవును, నన్ను కొట్టాడు మహారాజా. ఇప్పుడు ఓకేనా? నా మనసు కొద్దిగా శాంతించింది మహారాజా. వారిని కూడా పిలిపించండి. ఇల్లాజు గారికి ప్రణామం. రేగులు వారు మళ్ళీ వచ్చేసారు. ప్రణామములు. రాత్రి ఆ 2 దొంగల్ని మళ్ళీ చూశాను ప్రభు. అందులో ఓ పొట్టి దొంగ దొరికి కాలు జారిపోయింది ప్రభు. మీరు చెప్పినట్టు నూనె రాసుకోవడం మంచిదైంది, లేకపోతే నా తల్లి దగ్గర నూనె దీపం పెట్టేవారు. వాడు కనుక నాకు దొరికింటే కొట్టేవాడిని ప్రభు. ఇప్పుడు శపథం చేస్తున్నాను ప్రభు, ఆ 2 దొంగల్ని తుది ముట్టించేంత వరకు నేను అన్నము నీళ్లు మానేస్తున్నాను ప్రభు. ఇదే నా శపథం. వేగు నేను మీ మాట విను ప్రభు. ఏంటి వేగు ఇది? ఇంత మొండికేస్తే ఎలా వేగు? నువ్వు నీ పట్టే నీకుంటే ఎలా? మమ్మల్ని కూడా చూడు కొద్దిగా వేగు. మహామంత్రి మహారాజా, ఎవరికి దానం చేయొద్దు, మనం దొంగతనాలు చేయొద్దు మహారాజా. కుదరదు మహామంత్రి. ఒక రాజు యుద్ధాన్నైనా రద్దు చేయొచ్చు, కానీ దానాన్ని రద్దు చేయలేడు. ఎందుకంటే ఆ రాజులకు ఉన్న దరిద్రమే అది. 100 కిలోల బండను మోసుకొచ్చాను చూడండి ప్రభు. ఇప్పుడు అంత అర్జెంట్ ఏమొచ్చిందిరా నీకు? ఏదైనా అద్భుతం చేస్తే 1000 వరహాలు ఇస్తారని. ఎట్లా ఇచ్చేది నీకు? ఈ రోజైనా రాజు నేను పడుకోవద్దా? రాజ్యంలో ఉన్న ప్రజలందరూ పడుకున్నారు, ఒక రాజు నేను తప్ప. వారితో మాట్లాడేందుకు ఆ 1000 వరాలు వాడికి ఇచ్చేసి వాడి ఇంటి అడ్రస్ ఎక్కడ కనుక్కొని వాడిని పంపించే. ఇదిగో తీసుకో. ధన్యవాదాలు మహారాజా. ఇంటి ఇల్లు ఎక్కడ? కొండపైన 7వ ఇల్లు. కొండపైన? కొండపైన కింద దగ్గర ఖాళీ లేదా? చీకట్లో కొండ మీదకి ఎలా ఎక్కగలరా? ప్రహరీ గోడ ఏమైనా ఉందా? ఉంది ప్రభు. ప్రహరీ గోడ ఉందని కొండ ఎక్కుతున్నాం, గోడ ఎక్కలేమా? 200 కిలో ఎత్తాను ప్రభు. ఏమైందిరా మీకు? ఈ వరాల కోసం ప్రభు. 1000 వరహాలు. ఈ 1000 వరాలు నా ప్రాణం తీసేటట్టున్నాయి.
రేపిస్తాను తీసుకో. ఇవ్వాలే ఇవ్వండి ప్రభు. ఎక్కడి నుంచి ఇస్తావురా? ఎక్కడి నుంచి ఇస్తావా? మాకు కూడా కొన్ని టెక్నికల్ ప్రాబ్లం ఉన్నాయి ఇక్కడ. 24 గంటలు ఆగలేవా? రేపిస్తాను పో. అలాగే ప్రభు. ఇప్పుడే కావాలంట ఇడికి, ఇప్పుడే. ప్రతి వాడికి అర్జెంట్. ప్రతి వాడికి అది 1000 వరాల మీదే కన్ను ఉన్నదే. అది తెలుసుకోరు. మహామంత్రి ప్రభు, మనకు నూనె రాసుకునే టైం అయింది. మహామంత్రి ప్రభు, వెళ్దామా? ఏది వాడిల్లు? ఇదేనా? నా రాజ్యంలోనే దొంగతనం చేస్తారా? అయిపోయారా? మహామంత్రి, మీరు దొంగతనం చేస్తున్నారా? ఈ విషయం రాజుగారికి తెలిస్తే మీ పరిస్థితి ఏంటో తెలుసా? ఈ తక్షణమే రాజుగారికి చెప్తా. అటు కాదు, ఎక్కడ చెప్పు. ఇక్కడ ఆ ముసుగు తీయండి. సిగ్గుపడి కానీ చానకాల ముసుగు తీయండి. అబ్బా, ముసుగు తీయండి. నమస్కారం. రాజుగారు, ఏంటిది? మరి ఏం చేయమంటారు మీకు? ఆ దరిద్రుడు మా నాన్న అప్పట్లో అందరికి దానం చేసి ఉన్న రాజ్యాన్ని ఆస్తిని మొత్తం సంకనాకి చేశాడు. లెక్కేసి చూడగా 1000 వరహాలే ఉన్నాయి. ఈ 1000 వరహాలను అటు ఇటు అలా చెప్తున్నా. 1000 వరహాలతో రాజ్యాన్ని పరిపాలిస్తున్నావు. వేగు, ఈ విషయం ఎవరికి చెప్పకు. కావాలంటే 1000 వరహాలు నీకు ఇస్తా. ఇంకోసారి 1000 వరహాలను అనుకో, ఇప్పుడే చంపేస్తా. వాడు వెళ్ళిపోయాడు. మనకి ఏ అడ్డు లేవు. ఇష్టం వచ్చినట్టుకు 1000 వరాలు ఇవ్వచ్చు, ఇష్టం వచ్చినప్పుడు దొంగతనం చేసుకోవచ్చు. వచ్చాడు, మధ్యలో వదిలేసి వెళ్ళిపోయింది రాజు. నాకు రాత్రి అయితే నిద్ర పట్టదు, పగలేమో మనసుకు పట్టదు. నా బాధ ఎవడు పట్టించుకోడు. ఇతను ఏం చేద్దాం ఒకసారి చెప్పు మహామంత్రి, నాకేం అర్థం అవట్లేదు. ఆయనకి అలాగో నిద్ర పట్టడం లేదు కాబట్టి కాస్త నూనె రాసి మనతో తీసుకెళ్ళిపోదాం. నూనె డబ్బా తీసుకుంటారు. రమ్ము మీరు. ఎక్కడికే? మా అమ్మ నేను లోటు తీరుస్తాం. రమ్ము. రాజుగారు 1000 వరహాలు. మీ అడ్రస్ ఎక్కడ చెప్పండి. ఒరిస్సా. ఒరిస్సా. ఆ ఒరిస్సాల హౌస్ నంబర్ ఎంత? ఆ రోజుగారి ఇల్లు పక్కనే. ఆవిడ కూడా సగం. మీ ఇద్దరు అడ్రస్లు చెప్పండి. రోజా గారు, ఎలా అనిపించింది ఈ స్కిట్? ఏంటబ్బా ఇలా ఇవ్వటం ఏంటబ్బా, మళ్ళీ అలా తీసుకెళ్ళటం ఏంటబ్బా. ఎన్ని కష్టాలు రాజుకి మంత్రికి. చాలా ఫన్నీగా ఉంది. మధ్యలో మీ నాన్న, ఆయన కష్టాలు నిద్ర రావట్లేదు. నైస్. నాగబాబు సార్ 1000 వరహాలు. తనే ఇచ్చింది, తనే దొంగతనం చేయడం చాలా హిలేరియస్ గా వచ్చింది. మధ్యలో లక్ష్మణ్ వచ్చి తన బాధ తను చెప్పుకోవడం చాలా ఫనీ క్రియేషన్. వాడికి ఉప్పు లేకుండా పెట్టండి ఫుడ్ అని చెప్పి బాగుంది. మొత్తం అంతా హిలేరియస్ వర్కౌట్. గుడ్.